లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అక్కడే రాజశేఖర రెడ్డి గారు ఈ ఫైదాన్ ఆ రోజు పెట్టి మహాసభ పెట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రజలు పడుతున్న కష్టాలను చూశారు. నేను అర్థం చేస్తున్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను రాజశేఖర రెడ్డి గారు కోరితే రాజశేఖర రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి ఆ రోజు ముఖ్యమంత్రిని చేశారు. ఆ పాదయాత్రలో, ఆ ప్రజా ప్రస్థాన పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు ప్రతి వర్గాన్ని వాళ్ళ ఇబ్బందులని చూశారు. ఆ పాదయాత్రలో నుంచి పుట్టినవే ఆరోగ్యశ్రీ, ఆ పాదయాత్రలోంచి పుట్టినదే ఉపాధి హామీ పథకం, ఆ పాదయాత్రలోంచి పుట్టినదే రైతులకు రుణమాఫీ, ఆ పాదయాత్రలోంచి పుట్టినదే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న కోరిక, ఆ పాదయాత్రలోంచి పుట్టినదే ఫీజు రీయింబర్స్మెంట్. ఇలా ఆ పాదయాత్రలో ఎంత మందికి ఇల్లు లేవు అని చూసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 46 లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైతే ఆ పాదయాత్రను ముగించుకున్నారో అప్పుడున్న సర్కారు మీద పోరాటం మొదలుపెట్టి ఆ పాదయాత్రను ఇక్కడి వరకు తీసుకొచ్చారో ఆయన బిడ్డగా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆ పోరాటానికి కొనసాగింపుగా మళ్ళీ ఆ పేదవాళ్ళ పక్షాన నిలబడడానికి ఇదే ఇచ్చాపురంలో ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్రను ముగించుకున్నారో దానికి కొనసాగింపుగానే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి అని తన ప్రస్థానాన్ని ఇదే ఇచ్చాపురంలో మొదలు పెట్టదలుచుకుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీ అందరూ ఆశీర్వదించారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం అభిమానులు యావత్ ప్రపంచంలో ఎక్కడున్నా రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి 2 సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రైతులకు రుణమాఫీ చేయగలిగారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉపాధి హామీ పథకానికి రూపకల్పన చేయగలిగారు. ఇలా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎంత చేశారో రాజశేఖర రెడ్డి గారి కోసం కూడా కాంగ్రెస్ పార్టీ అంతే చేసింది. ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారిని నెత్తిన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది. ఈ రోజు వరకు మాట్లాడుతున్నారే రాజశేఖర రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే. రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరి సాక్షిగా చెప్తుంది వాస్తవం లేదు. నిజానికి రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ షర్మిలాని ఏపీ ఇన్ఛార్జిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని ఏమొస్తుంది అంటే వార్తలు వస్తున్న నేపథ్యంలో షర్మిల ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీకేమైనా ఇబ్బందా? మాకైతే ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా మేనిఫెస్టో అనౌన్స్ చేసుకోవచ్చు, ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు, ఎవరైనా పబ్లిక్ మీటింగ్లు పెట్టచ్చు. కానీ వాళ్ళు చెప్పే అజెండా ప్రజలకి నమ్మశక్యంగా ఉన్నప్పుడే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారని భయపడే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది కాదు అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. స్టార్ క్యాంపెయినింగ్ వస్తే మొత్తం కూడా విమర్శల దాడి అంతా కూడా అధికార పార్టీ మీదే ఉంటుంది. దాన్ని ఎలా ఈరోజు ఏం కొత్త కాదండి. ఎక్కడైనా అధికార పార్టీ విమర్శలు ఎదుర్కోవటం ఈ దేశంలో మనం చూసాం. కానీ జగనన్న అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీని తిట్టకుండా జగన్ గారినే తిట్టిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం. సో జగన్ గారిని చూసి కడుపు మంటతో ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు. రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, ఏం డైలాగ్ చెప్పాను కదా నగీర్లో. కాదు దానికి ఏంటి చెప్పు.
విమర్శించని నోరు ఉండదు, మొరగని కుక్క ఉండదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైందా రాజా అని జగన్ గారు అదే చేస్తారు. ఎవరు ఏం విమర్శించుకున్నా తాను చెప్పిన వాగ్దానాన్ని, తాను ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటూ సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకోబోతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు 2019 నుంచి ఈ రోజుటి వరకు ఏ ఎన్నికలు వచ్చినా కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగనన్నకే సపోర్టివ్గా ఉన్నారు అంటే అర్థం అదే. సో వాడెవడో తిట్టాడని మనం తిడితే ఏముంటుంది. ఈరోజు 175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి క్యాండిడేట్లు దొరక్క పవన్ కళ్యాణ్తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ రాష్ట్రం సంగతి దేవుడు ఎరుగు, కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే 2024లో 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు కుప్పంలో దాదాపుగా 40 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఏమి ఇస్తున్నామో సంక్షేమాన్ని అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు, మున్సిపాలిటీ చేశారు, ఇప్పుడు తాగే నీళ్లు కూడా తీసుకొస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకు ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్. సో ఇక ఆ కుప్పంలో ఓట్లు చంద్రబాబు నాయుడుకి వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్లోనే మీరు చూశారు, లోకేష్ చంద్రబాబు నాయుడు గల్లీ గల్లీ తిరిగినా కూడా ఎలా ఫుట్బాల్ ఆడేశారో ఆ కుప్పం ప్రజలు మనం అందరం కూడా గమనించాం. రాబోయే 2024లో కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడతారు. 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు.